లేడీస్ లేడీస్ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఎలా ఎదగాలన్నా కూడా మన చేతిలో ఉంది. సో మీరు నిర్ణయం తీసుకొని ఒక్క అడుగు ముందుకెళ్తే మిమ్మల్ని ముందుకు తోసే మీ హస్బెండ్స్ గాని, మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ చులకన చేస్తారు గాని ఒక్క అడుగు ఎదుగుతుంది అని అంటే సపోర్ట్ గా తప్పకుండా చేస్తారు. అది మనము అది మనము ఎక్కడ మనం సక్సెస్ లైఫ్ ని ఎక్కడ లీడ్ చేయొచ్చు అంటే మన వేస్టేజ్ బిజినెస్ లో మాత్రమే చేయొచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే ఎంత చదువు చదివినా కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. స్టార్టింగ్ లో 20 సంవత్సరాలు చదివి 22 సంవత్సరాలు చదివి జాబ్ కోసం 2 ఇయర్స్ కష్టపడుతున్నాం. ఎన్నో లక్షలు పెట్టి చదువుకుంటాం. జాబ్ వస్తే రావచ్చు, లేకుంటే లేదు. అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. ఇందులో ఒక 2-3 ఇయర్స్ గనక మనము నేను జాబ్ చేయడానికి చదువుకుంటున్నా, స్టడీ నేర్చుకుంటున్నా అని స్టడీని మీరు అవలంబిస్తే, అంటే దీనికి సంబంధించింది ఏది వెస్టేజ్ బిజినెస్ కి ఏం చేయాలి, మన సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలనే ఎడ్యుకేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో గనక మీరు ఆ ఎడ్యుకేషన్ నేర్చుకుని ఒక 3 ఇయర్స్ లో గనక నిలబడితే మీరు నెలకు 1,00,000 రూపాయలు, ఒక కార్ అనేది ఎటు పోదండి, మన చేతిలోనే ఉంటుంది. అదే మీరు ఎంత చదివినా కూడా బయట 20 సంవత్సరాలు చూడాలి, 3 సంవత్సరాలు జాబ్ కోసం చూడాలి. జాబ్ వస్తే రావచ్చు, లేకుంటే లేదు. మళ్ళీ జాబ్ వచ్చినా కూడా 20-30 వేలతోనే స్టార్ట్ అవుతుంది. మరి ఇంత ఇంత మంచి అవకాశం మన ముందుకు వచ్చింది అనంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం మనది తప్పు. ఎందుకంటే భగవంతుడు భగవంతుడు నువ్వు ఇగో కూర్చొని తిను అనేది మనల్ని తెచ్చి ముందుకు పెట్టాడండి. మనకి ఏ విధంగా అంటే నీకు ఇక వరం ఇచ్చాను, నువ్వు దాని విధంగా శ్రమ చేసుకో, నేను మళ్ళీ నీకు తోడు ఉంటాను, సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎదగడానికి నేను హెల్ప్ఫుల్ గా ఉంటాను అని దేవుడు తప్పకుండా అంటాడు ఇలా. ఈ విధంగా చూసుకుంటే మరి మనము ఏ స్థాయిలో తక్కువ ఉన్నామండి? లేడీస్ ఏ స్థాయిలో తక్కువ లేము. అవని నుంచి చూసుకుంటే అంతరిక్షం వరకు మనం అన్ని రంగాల్లో పురుషుల సమానంగా రాణిస్తున్నాము. పురుషుల సమానంగా రాణిస్తున్నాం. ఇంకా మనము ఇంకా తక్కువ స్థాయిలో ఎందుకు ఉండాలి? అలాంటి సమానత్వ విషయాల్లో మనము ముందడుగులో ఉంటున్నాము. సో ముందడుగులో ఉంటున్నాము కాబట్టి మనం ఏం చేసి ఆ, సాధించుకుంటే బాగుంటదనే నిర్ణయం మనం తీసుకొని ముందంజలో ఉండాలనేది నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేది నేను పెద్దవాళ్ళు ఏ విధంగా అన్నారో ఈ సూక్తిని నిజం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఏ రంగంలో కూడా తక్కువ కాము. స్త్రీలు అత్యున్నత అద్భుతమైనటువంటి రీతిని అవలంబించే శక్తి స్త్రీలకు ఉంటుంది. కాబట్టి మనము నెగ్లెన్సీ చేయకూడదు. మనము ఒక 3 ఇయర్స్ గనక నేను ఒక దేవత లాంటిది, నీకు ఇప్పుడు ఏమి కావాలి? విజయం కావాలి. విజయలక్ష్మిని నేను అనుకుంటే తప్పకుండా సృష్టి ఈ యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ మీ మనసులో గోల్ పెట్టుకోవాలి. నేను ఏ విధంగా చేయాలనేది మీరు యూనివర్స్ కి వినిపించండి. తిరిగి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా చేసినట్టయితే లేడీస్ తప్పకుండా రిజల్ట్ సాధిస్తారు. ఎందుకంటే ఇంట్లో పాత్ర పోషించేదే లేడీస్. ఇంట్లో ఏ పని చేసినా చేయాలనుకున్నా కూడా ఇంకో గంటలో పని చేయాలన్నా కూడా అర్ధ గంటలోనే క్లోజ్ చేసి రెడీ పెట్టేస్తారు. అంత శక్తి మనలో ఉంది. అంత శక్తి మనలో ఉంది. సో మనము ఇంటి వరకు శుభ్రం చేసుకుంటాం కానీ మన లైఫ్ ను శుభ్రం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయండి అనేది నేను చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మనం ఈ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్ని క్లీన్ చేసుకుంటుంటాము. బోర్లు క్లీన్ చేస్తాము, తెల్లగా చేసేస్తాం. బట్టలు క్లీన్ చేస్తాం, తెల్లగా చేసేస్తాము. ఇవన్నీ ఇంట్లో ఉన్నటువంటి అంత నీట్ గా పెట్టుకుంటాం. ఇల్లుని నీట్ గా పెట్టుకొని పోతుంటే మనకు మనకు సక్సెస్ లైఫ్ వస్తుందా? రాదు. మన గోల్ ని మనం ఫుల్ఫిల్ అవుతామా? లేదు. సో మనం ఏది క్లీన్ చేసుకోవాలి? మన జీవితాన్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇంతకు ముందు టీవీ సీరియల్ చూసే అలవాటు ఉండొచ్చు, టైం పాస్ గా మాట్లాడే అలవాటు ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా టైం పాస్ కోసం బయట ఎక్కువ టైం పాస్ చేసే అలవాటు ఉండొచ్చు. సో అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఉన్నటువంటి నాకు చిన్న జాబ్ ఉంది చాలు అనేది ఆ ఆ ఆ ఆ జోన్ నుండి బయటికి రండి. కంపార్ట్మెంట్ జోన్ నుండి బయటికి రండి. బయటికి వచ్చి ఒక అడుగు బయట ప్రపంచంలో చూస్తే ఏ ఏ విజయాలు ఏ రీతిలో అందుకోవచ్చు అనేది బయట తెలుస్తుందండి. 4 గోడల మధ్యలో కూర్చొని నాకు వచ్చే జాబ్ ఎన్ని, నాకే చాలు, నేనే గొప్ప అనుకుంటే ఈ లైఫ్ అనేది ఒకటే. మళ్ళీ ఇందులో ఈ జీవితం అనేది ఒకటి. ఏది సాధించాలన్నా ఈ జీవితంలోనే సాధించాలి. సో సాధించే అటువంటి హక్కు మనకుంది. మా సాధించుకునే అటువంటి అవకాశం, వరం అనేది భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. దాన్ని అవకాశంగా మీరు మార్చుకొని
దాని విధంగా కష్టపడినట్లయితే తప్పకుండా సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. అదే విధంగా దేశాన్ని పాలించే ప్రభుత్వాది నేతలు కూడా కార్పొరేట్ రంగాల్లో దూసుకుపోతున్న ధీర వనితలము మనమే. వాణిజ్య రంగంలో కూడా వెలుగొందుతున్న అతివలు మనమే. క్రీడా రంగంలో కాంతిలీనమవుతున్న క్రీడామణులు మనమే. సామాన్య కుటుంబానికి నడిపించే అమ్మలము మనమే. ఇలా ఎందరో, ఇంకెందరో, వీరందరినీ చూస్తే గర్వంగా ఉంది. వాళ్ళలాగా మనల్ని ఎదగాలని అనిపిస్తుంటది. అతివల విజయాలకు హద్దులు లేవనిపిస్తుంది. సో ఇంత మంచి అవకాశం, ఇవన్నీ చేయాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా, ఒక ఏ రంగం కావాలన్నా కూడా వెస్టేజ్ లో చూడొచ్చు అని మొన్న లీలవర్ణన మేడం కూడా చెప్పడం జరిగింది. సో ఒక లాయర్ కావాలన్నా, ఏది, ఏ వృత్తిలో ఏ ఉద్యోగం చూడాలి అన్నా కూడా మన వెస్టేజ్ లో ఉంది అని మేడం చెప్పడం జరిగింది. డాక్టర్లకే డాక్టర్ అయ్యారంట మేడం. డాక్టర్కే మన ప్రోడక్ట్స్ ఇచ్చి కాపాడి డాక్టర్ అయ్యారు. సో అంత మంచి అవకాశం మన ముందుకుంది. సో దీన్ని మనము అప్లైనర్ చేయి పట్టుకొని వాళ్ళ వెనకాల మనం పరిగెత్తినట్టయితే, పరిగెత్తకుండా అవసరం లేదు, చిన్నగా చిన్నగా అడుగు వేసుకుంటూ మెల్లగా పోయి తర్వాత ఆటోమేటిక్ గా దారి వచ్చినాక మనమే రన్నింగ్ చేయొచ్చు అనేది ఆ నాకు అర్థమైనటువంటి ఇదండి. అదే విధంగా పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో ధీర వనితలు చూసి గర్వపడడం కాదు, పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా మనము ఆలోచించాలి. సో అలాంటి వాళ్ళకు కూడా మనము అవకాశం ఇస్తే మనము ఒక లైఫ్ లో మనం సాధికారతను పొందినట్టు. మనం లేడీస్ కి లైఫ్ ఇస్తే అప్పుడు మనం ఇద్దరం కలిసి ఎదుగుతుంటే మన లేడీస్ కి మన ఎంపవర్మెంట్ మనమే సాధికారత చేసుకున్నట్టు. సో ఈ విధంగా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి స్థాయిలో ఎదగాలన్నా మన వెస్టేజ్ బిజినెస్ లో అవకాశం ఉంది. అదే విధంగా మనల్ని ఒక దేవతల్లాగా చూస్తా ఉంటారు ఎప్పుడు కానీ. చూడండి, మాతృదేవోభవ పితృదేవోభవ అని అంటారు. అంటే మాతృదేవోభవ, మరి స్టార్టింగ్ లోనే పితృదేవోభవ అని ఎందుకు అనరు? అంటే అంత శక్తి స్త్రీలో ఉంది. స్త్రీ నుండి వచ్చినటువంటి శక్తి మామూలుగా కాదు, అంత శక్తి దాగి ఉంది. ఆ శక్తిని మనం బయట చూపించాలి. మన బిజినెస్ లో మన వస్తువులను అమ్ముకోవడం కాదు, వస్తువు బాగుంది వాడండి అని చెప్పడం, మళ్ళీ అదే విధంగా మీరు బతకండి అని చెప్పడం, లైఫ్ ఇవ్వడమే మన బిజినెస్. సో ఇందులో విజయం సాధించాలి అని అంటే ఇందులో మన లేడీస్ ఎంపవర్మెంట్ చాలా ఉంది, సాధికారత చాలా ఉంది. సాధికారతను సాధించుకోవాలంటే ఈ బిజినెస్ మాత్రమే. సో ఇందులో ఎదగడానికి ఇంకా చూడండి, అదే విధంగా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతి అని కూడా అంటారు. ముందుగా ఎవరిని పోల్చారు? తల్లిని. అదే దశరథ సుప్రజ అని ఎందుకు అనలేదు? పితృస్థానం తర్వాత, ముందు ఎవరి స్థానం? మాతృస్థానమే. సో మాతృ మాతృమూర్తి ఇంట్లో సపోర్ట్ గా ఉండి నేను సాధించాలనే గోల్ మనసులో పెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇంటిలో దీపం అనేది వెలుగుతూ ఉంటుంది, లక్ష్మి అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో శ్రమ చేసే అటువంటి శక్తి ఇంట్లోనే ఉంది కాబట్టి తప్పకుండా యూనివర్స్ మనకు సపోర్ట్ చేసి విజయాన్ని ఇస్తుంది. మనము ఎప్పుడు గాని ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు అనేది వేయొద్దండి. ఎందుకంటే లోటుపాటులు వస్తా ఉంటది. ఉదాహరణ, దేశాన్ని పరిపాలించిన సమయంలో ఫస్ట్ మనము స్వతంత్రం వచ్చినప్పుడు చాలా మంది లేడీస్ వీర వనితల్లాగా యుద్ధం చేసి పేరు పొందడం జరిగింది. అందులో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఒకరు. మరి తను తను చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకొని తన ఝాన్సీ అనే రాజ్యానికి రాణిగా పేరు తీసుకున్న తర్వాత బాధ్యత నాకుంది అని చెప్పేసి ఆమె చిన్న వయసులోనే వాళ్ళ భర్త అనారోగ్యానికి గురైనప్పుడు, మరి నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలంటే నేను చిన్నదాన్ని, నేను వెనకడుగు వేస్తే ఎలా ఉంటది? అది గానే కాదు, నాకు ధైర్యం ఉంది, సాధించాలనే శక్తి ఉంది, నేను చేస్తాను, నా ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వనని చెప్పేసి తను ఏం చేసింది? వాళ్ళకు వారసులు కూడా లేరు, భర్త చనిపోయే స్థాయికి ఉన్నారు. మరి పిల్లలు లేకపోతే యుద్ధం చేయడానికి ఓకే, కానీ రా- నా రాజ్యం దక్కించుకున్నాక నాకు వారసుడు అనే వాళ్ళు కావాలని చెప్పేసి ఆమె ఒక బాబును దత్తగా తీసుకొని బాబు కోసం పోరాటం చేయడం జరిగింది. అంటే రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం ఆ బాబును వీపున గట్టుకొని బ్రిటిష్ వాళ్ళ మీద విరుచుకుపడింది. అంత శక్తి ఉన్నటువంటి స్త్రీ మనమే. అక్కడ మనం ఝాన్సీ లక్ష్మీబాయిని చూసైనా నేర్చుకోవచ్చు.
ఎందుకంటే అంత దమ్మున్నటువంటి వాళ్ళము మనము వెనకడుగు వేస్తే ఇల్లు వెనకకే పోతుంది. మనం ముందడుగు వేస్తే ఇల్లు ముందుకు, మన సక్సెస్ అనేది, స్టోరీ అనేది, మన లైఫ్ ను మనమే లీడ్ చేయొచ్చు. సో ఝాన్సీ లక్ష్మీబాయి నుండి మొదలు పెట్టుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. చూడండి లేడీస్ ఏ రంగంలో తక్కువ ఉన్నారండి. ఈ రంగంలో చూడండి, రాజకీయంలో ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. తర్వాత మంచి మంచి రంగాలలో సైంటిస్టులు, సునీత విలియమ్స్ అనే మహిళ, మరి తను అంత చదువులు చదువుకొని, తనకు జుట్టు అంటే బాగా ఇష్టం, కానీ అంతరిక్షంలో యాత్ర చేయాలనేది ఉండేది. ఆ యాత్ర చేయాలంటే జుట్టు ఉండకూడదు, అయినా కూడా కట్ చేపించుకొని ఆ రంగంలో అడుగుపెట్టిన మహిళ, 190 రోజులు అంతరిక్షంలోనే గడిపినటువంటి మహిళ. అంటే అంత ధైర్యం ఉంటేనే కదా. ఆ ధైర్యం మన అందరిలో ఉంది. వారిలాగా మనం అందరము, అందరికి సాధించేటువంటి శక్తి ఉంది. వారిలాగా ఎదిగేటువంటి తెలివి మనకుంది. సో ఆ తెలివితేటలను ఉపయోగించి ముందడుగు వేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా ఇన్ని రంగాలలో ఉన్నటువంటి ముందుకున్నటువంటి స్త్రీలను చూసి మనలో మనం ఏ మార్పు తెచ్చుకోకూడదా? నేను ఇదే స్థాయిలో ఉండాలా? నేను ముందు స్థాయికి వెళ్ళకూడదా? ముందు స్థాయికి వెళ్ళాలంటే నా స్టడీ జీరోనే ఉంది, లేకుంటే ఎంత చదువుకున్నా మరి నాకు ఏ అవకాశం వస్తలేదు. ఇలాంటి అవకాశం ముందుబడి వచ్చింది అని అంటే తప్పకుండా అందులో నీ పాత్రను పోషిస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. కంపల్సరీగా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఓ, యుద్ధాలు చేసి వాళ్ళ స్టోరీని ఒక గిన్నిస్ బుక్ లో రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మదర్ తెరీసా ఉంది చూడండి. మదర్ తెరీసా యుగోస్లోవియకు చెందినటువంటి స్త్రీ. భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. భారతదేశంలో సేవ చేస్తే నలుగురికి తెలుస్తుంది. నా దేశ సంస్కృతి నాకు నచ్చలేదని చెప్పేసి ఆ దేశాన్ని వదిలేసి మన దేశాన్ని సంస్కృతిని స్వీకరించి మన వాళ్ళకు సేవ చేయడం జరిగింది. అనాథులకు, రోగులకు, కుష్ఠులకు. చూడండి, ఆమె పేరు ఇప్పటికి కూడా బుక్స్లలో ఉండడం జరిగింది. సో ఆ విధంగా కాకుండా మన లైఫ్ ను, మనం ఉన్నటువంటి గోల్ రీచ్ అవ్వాలంటే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మన శ్రమ చేస్తే మన గోల్ ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు, ఏ లేడీస్ ఏ రంగంలో తక్కువ కారు. అంత శక్తి మనలో ఉంది. ఇక నుండైనా మన లైఫ్, మన మైండ్ సెట్ ని మార్చుకొని నేను సాధించాలనే తాపత్రయం మనకు ఉండాలి. ఫస్ట్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మా భర్త చేస్తున్నాడు, ₹1,00,000, 60,000 జాలరీ వస్తుంది, నాకు చాలు అని అనుకుంటారు కొంతమంది లేడీస్. కానీ మొన్న ఒక స్టోరీ జరిగింది. ఏంటంటే మా స్కూల్లో బయో సైన్స్ మేడం వాళ్ళ వాళ్ళ అల్లుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అబ్బాయి ఎంఎస్సి బిఎడ్, మొత్తానికి అయితే ఇద్దరు మంచి స్టడీ పర్సనే. అబ్బాయి ఆ, ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తుండే, 40,000-50,000 వచ్చేది. కరోనా టైంలో అబ్బాయికి ఆ జాబ్ నుండి రీజన్ చేయడం జరిగింది, అంటే తీసేశారు. గౌడ్స్ వాళ్ళు, వాళ్ళ నాన్న ఆ గౌడ్స్ వృత్తి చేసుకుంటాడు, బాబుకు దుకాణం పెట్టించాడు. వాళ్ళ నాన్న దుకాణం 3 లక్షలు పెట్టి పెట్టిస్తే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకు తెలియకుండా 3 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సామాన్లు స్టాక్ పెట్టుకోవడం జరిగింది. అట్లా అట్లా 1 ఇయర్, 1.5 ఇయర్ అయినా కూడా ఆ 3 లక్షల అప్పు అనేది అలాగే ఉండే. నాన్న ఇచ్చినటువంటి అప్పులోనే, నాన్న ఇచ్చినటువంటి డబ్బులు ఉండే ఆ సామాన్లు తీసుకురావడం అమ్మడం, తీసుకురావడం అమ్మడం అవుతుంది. మరి ఈ 3 లక్షలు ఆ అప్పు ఉండడం వల్ల ఆ భార్య చాలా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళు బాగా రిచ్ వాళ్ళు, నేను ఇవ్వను అన్నా కూడా బలవంతంగా నేను చచ్చిపోతా అది అని బెదిరించి చేసుకున్నాడు. కానీ ఈ 3 lakhs అప్పు వల్లనే ఆ అబ్బాయి అమ్మాయికి చెప్పకుండా గడ్డి మందు తీసుకోవడం జరిగింది. 3 months వరకు బాగానే ఉన్నాడు. 3 months తర్వాత తను చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు 7 years పాప, 5 years బాబు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇన్ని రోజులు ఆమె అనేది నన్ను బాగా చూసుకుంటాడు, లవ్ మ్యారేజ్ కాబట్టి మా ఆయన బాగా చూసుకుంటాడు, నాకు ఏం అవసరము, దుకాణంలో కూడా నేను వర్క్ చేయను అన్నట్టుగా ఉండేది ఆ పిల్ల. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటిది? అంటే ఇన్ని రోజులు ఎవరి మీద డిపెండ్ అయింది? భర్త మీదనే. ఎవరి లైఫ్ ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు. భర్తలున్నా కూడా మంచిగా చూసుకునే స్థాయిలో ఉన్నటువంటి లేడీస్ ఉన్నారు. సో వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వడం? మనది మనం సాధించుకోవచ్చు కదా. మన గోల్ ని మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు దాని పద్ధతిలో వెళ్ళొచ్చు కదా. సో ఇగో ఇలా ఈ విధంగా ఉంటుంది. ఒకరి మీద డిపెండ్ కాకూడదండి. ఎందుకంటే హస్బెండ్ కు మనం సపోర్ట్ గా ఉండాలి. అదే విధంగా మనం ఎంతో కొంత చేసి హస్బెండ్ కు చూపిస్తే ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో మనకే తెలుస్తుంది. సాధికారిత సాధించాలి అంటే ఫస్ట్ ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఇది చేస్తాను, నాది, నాకు ఈ ఈ ఇది నాకు
నాకు సాధించుకునేటువంటి ఆ అవకాశమే, నాకు అంత సాధించుకునేటువంటి స్థానం నాకు ఉంది, ఇది చేయగలుగుతానే నమ్మకం ఫస్ట్ మీకు ఉండాలి. నమ్మకానికి తోడు స్టడీ ఉండాలి. ఇప్పుడు చదువు అంటే బయట చదువుకొని జాబ్ చేయడంలో ఓకే, కానీ ఇప్పుడు అవకాశం మన ముందుకు వచ్చింది వెస్టేజ్, దాంట్లో చదువు ఏం చదువుకోవాలి, నేను వెస్టేజ్ లో గోల్ ఫిల్ఫిల్ కావాలి అనే నమ్మకం నాకుంది. దాని తగ్గట్టు స్టడీ తీసుకోవాలంటే మీటింగ్లు అటెండ్ అవ్వాలి. అదే విధంగా పాజిటివ్ గా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ నెగిటివ్ అనేది వస్తా ఉంటది. కాబట్టి పాజిటివ్ గా అనేది, నెగిటివ్ తీసేసి మనం పాజిటివ్ గా ఆలోచించుకుంటూ ముందుకు పోవాలి. అదే మనకు డిగ్నిటీ అనేది ఉండాలి, ఏకాగ్రత అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్కువ కావాల్సింది ఫిజికల్ మెంటల్ హెల్త్, ఇవి కావాలి. మెంటల్ గా, ఫిజికల్ గా, హెల్త్ కావాలి. వీటికి తోడు ఎడ్యుకేషన్ తోడైతే తప్పకుండా మనము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో విజయం సాధించవచ్చు. అదే విధంగా నేను నేరాన్ని చేయను, నా వల్ల 10 మందికి ఉపయోగపడేటువంటి స్థితికి నేను ఉంటాను అనేది మన మన మీద మనకు నమ్మకం ఉండాలి. అన్ని దృఢంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే మనము ముందుకు వెళ్ళాలి. నేను సాధించాలనే గోల్ను మనము తీసుకున్నాం కాబట్టి ముందుకు వెళ్ళాలి. మన నిర్ణయాలు మనం తీసుకొని ముందుకు వెళ్ళడమే మన బాధ్యత. అదే విధంగా లేడీస్ అనుకుంటే అన్ని సక్సెస్ వస్తుందండి. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, లే విజయం అనేది ఎవరి చేతిలో ఉంటుంది, లేడీస్ చేతిలో ఉంటుంది. కాలొచ్చని తెలిసినా కూడా మనం గరిటె పట్టుకుంటాం, తెగుతుందేమో అని తెలిసినా కూడా కత్తి పట్టుకుంటాం. మరి ఒక పని ఇప్పుడు కావాలి అనుకుంటే మన మేడం చెప్పినట్టుగా ఆ లేట్ గా లేచినా కూడా వెంటనే స్టవ్ మీద కడుపుకు పోయేది స్టవ్ మీద పెట్టేస్తాం, పిల్లలకు రెడీ చేసి చేస్తాం, ఇల్లు ఊడ్చేది ఊడుస్తాం. అది వంట అయితేనే ఉంటది, ఇటు అన్ని పనులు అయిపోతా ఉంటది. అంత నాలెడ్జ్ మనలో ఉంది, కానీ మన సక్సెస్ సాధించాలనే నాలెడ్జ్ మనం ఎందుకు తీసుకుంటలేము? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మనల్ని జూమ్ మీటింగ్ చేస్తున్నారు, లైవ్ మీటింగ్ చేస్తున్నారు, ఇందులో అటెండ్ అవ్వండి. ప్రాణమే పోతుందని తెలిసినా కూడా మనం ఇంకొకరికి ప్రాణం ఇస్తాం, అంత శక్తి మనలో ఉంది. ప్రతి రోజులు సవాలు వస్తూనే ఉంటుంది, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం. అంత పవర్ లేడీస్ లో ఉంది. ఎక్కువ సహనం ఓపిక ఉంటుంది కాబట్టి మనము ఇంట్లో అన్ని సమర్థతను మనం సమకూర్చుకుంటాము. అన్ని రంగాల్లో మనం ముందుండాలండి, అన్ని రంగాల్లో ముందుండాలి. ముందుగా స్వేచ్ఛగా ఉండాలి, ఫ్యామిలీ పరిస్థితిని బట్టి ఎదగాలి. స్వేచ్ఛగా ఉండడం అంటే ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నేను నాకు అన్ని కావాలి, నేను అంత స్వేచ్ఛగా ఉండాలంటే అవుతుందా? కాదు. స్వేచ్ఛగా ఉంటూ ఫ్యామిలీ పరిస్థితిని చూసి ఎదగడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైనా సింగిల్ లేడీ ఏదైనా సాధిస్తుంది. ఒక్క లేడీ తలుసుకుంటే ఇంట్లో ఏది కావాలన్నా సృష్టి తప్పకుండా వరం ఇస్తుందండి. మనం మనం ముందుగా కంపార్ట్మెంట్ జోన్ నుండి బయటికి రావాలి. మీ ఆలోచన విధానం మారాలి, మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ విధంగా సాధించుకున్నారో వాళ్ళ లైఫ్ స్టోరీని చదవండి, ఆ విధంగా మీరు ముందుకు అడుగు పెట్టండి. భర్తలు ఎన్ని రోజులు తోడు ఉండరండి, వాళ్ళ మీద బానిస, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండకూడదు. మహిళలు సాధికారత చేసినప్పుడే ప్రపంచం మారుతుందని పెద్దవాళ్ళు ఎలా అంటారో, మన ఇంట్లో కూడా అంతే. మహిళల సాధికారత వచ్చినప్పుడే ఇల్లు మారుతుంది అని అనుకోవాలి. అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది, బట్ చిన్న సమస్య వచ్చిందని వెనకడుగు వేయకూడదు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, అసలు స్త్రీ స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదంటారు. సో స్త్రీలో అంత పాత్ర ఉంది, స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. మహిళలు ఎల్లప్పుడూ ప్రపంచంలో బలమైన వారే. పురుషులు పురుషుల వలె సమానంగా పోరాటం చేస్తారు. అబల ఎప్పుడు అబలలా ఉండదు, సబలలా మారే అవకాశం ఉంటుంది. ఆ సబలలా మారే అవకాశమే మన వెస్టేజ్ బిజినెస్. మారండి, గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. మహిళల్ని దేశాల్ని నడిపించే సత్తా ఉంది మహిళలకు. స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని ఎందుకన్నాము? అంత శక్తి ఉంది కాబట్టి అన్నాము. సంతోషంగా ఉన్న స్త్రీ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఇన్ని విధాలుగా మనలో అంత ఎంపవర్మెంట్ ఉంది, బయట తీసుకురావాలి. ఆ సాధికారతనే మనం బయటికి తీసుకురావాలండి. వెనక తరంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా కష్టపడ్డారో మీకు తెలుసు కాబట్టి ఆమె స్టోరీని చదవండి. అదే విధంగా మన వెస్టేజ్ బిజినెస్ లో చూసుకుంటే స్టడీ లేని వాళ్ళ నుండి స్టడీ ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటే ఏ విధంగా విజయం సాధిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బీబీ మేడం బీబీ మేడం చూడండి, బీబీ మేడం నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. 15 ఇయర్స్ లో 15 ఇయర్స్ ఆమె ఆయమ్మగా వర్క్ చేసి వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. 3 లక్షలు 4 లక్షలు ఇన్కమ్ తీసుకుంటుంది.
అదే మొన్న వచ్చిన లీలా వర్ణన మేడం చూడండి, 59 ఇయర్స్ మేడంకి 11 lakhs ఇన్కమ్ తీసుకుంటుంది. ఎందుకంటే అంత డబ్బు ఉంది, మీరు శ్రమ చేయండి, ఆ ఇన్కమ్ ను మీరు పొందండి. మళ్ళీ లలితమ్మ గారు తాడిపత్రి వాళ్ళది, మేడంకి 68 ఇయర్స్, ఇప్పుడు ఆమె తీసుకునేది 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. ఈ విధంగా చూస్తే మన ఇక్కడ చూస్తే కొండ సురేఖ కూడా గెలవాలంటే చాలా సంవత్సరాలు కష్టపడింది. తర్వాత మా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా కష్టపడడానికి చాలా ఇయర్స్ పట్టింది. కానీ మనం కష్టపడితే మనకు 2-3 ఇయర్స్ లోనే మనం సాధించుకోవచ్చు. వాళ్ళకు లేనంత ఇన్కమ్ ను మనం పొందుకోవచ్చు. ఇంకా మహిళ తన ఒపీనియన్ ని, వాక్ ని స్వేచ్ఛగా తెలియజేసే పరిస్థితికి మీరు ఎదగాలని కోరుకుంటున్నానండి. అదే విధంగా మనం ఐరన్ లాంటి వాళ్ళము. ఐరన్ మట్టిలో ఉంటే ఏం లాభం? దాన్ని కరగదీస్తే కదా తెలిసేది, దాన్ని బయటికి తీసి కరగదీస్తే కదా దాని విలువ తెలిసేది. సో మనం కూడా అంతే, మనం బయటికి పోయి వర్క్ చేస్తేనే మన విలువ అనేది తెలుస్తుంది. మొన్న మేడం అన్నారు, నేను వీళ్ళ భర్తగా, వీళ్ళ భార్యగా, వీళ్ళకి బిడ్డగా, వీళ్ళకి కోడలుగా అని ఎప్పుడు వాళ్ళ పేరేనా నాకు వచ్చేది? నా లీల వర్ణన మేడం వాళ్ళ భర్త, మేడం వాళ్ళ అమ్మ నాన్న, మేడం వాళ్ళ పిల్లలు అని నేను సాధించుకోవాలనే గోల్ మేడంలో ఉండేది. ఇది తప్పకుండా మీ అందరిలో ఉంటుంది, మీరందరూ అనుకుంటే సాధిస్తారు. మెల్లమెల్లగా వెల్ దూకుతూ వెళ్ళాలంటే కష్టం, కానీ అడుగులో అడుగు వేస్తూ అప్లైనర్ చేయి పట్టుకొని ముందడుగు వేస్తూ ఉంటే, అలా నడుస్తూ ఉంటే మీరు ఎలాంటి గమ్యమైనా చేరొచ్చండి. అలాగే మనం కూడా అంతే, మనం రేపు చూద్దాం చేద్దాం అలా ఆలోచించకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏ విధంగా అడుగు వేయాలనేది అప్లైనర్ పట్టుకొని ఉరకండి. తప్పకుండా మీరు మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మన మన వెస్టేజ్ బిజినెస్ లో మొన్న 9th క్లాస్ చదివే అమ్మాయి 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటుంది. అమ్మాయి క్రౌన్ డైరెక్టర్, వాళ్ళ నాన్న పేరు మీద ఐడి తీసుకొని చేసుకుంటుంది. మొన్న మన షాహిని మేడం ఆ అమ్మాయిని కొంచెం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని గ్రూపులలో వచ్చి రావడం జరిగింది. చూడండి, చిన్న వాళ్ళ చిన్న నుండి మొదలు పెట్టుకుంటే పెద్దవారి వైపు, స్టడీ లేని వాళ్ళను చూసుకొని మొదలు పెట్టుకుంటే స్టడీ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఎదిగారు అనేది మనందరికీ తెలుసు. సో మీరు కూడా అలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. పూర్ణ మాలావత్ పూర్ణ ఎస్టీ అమ్మాయి, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అమ్మాయి, మరి ఆ అమ్మాయి ఏ విధంగా కష్టపడి అధిరోహించింది? తన ధైర్యంగా ఆమె ఎవరెస్ట్ ఎక్కుతుంటే ఎన్నో శవాలు కనబడ్డది, ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి, కానీ అడుగు ముందుకే వేసింది కానీ వెనకకి వేయలేదు. వెనకకేస్తే ఇలా ఇలా వచ్చేది కాదు, ఇలా పేపర్కి వచ్చేది కాదు, ఇలా ఆ, ఇవన్నీ గౌరవం ఉండేది కాదు అమ్మాయికి. అమ్మాయి అడుగు ముందుకే వేసింది కాబట్టి ఇలా సక్సెస్ సాధించింది. మనం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు ఎన్ని చులకన చేసినా, ఎవరు నెగిటివ్ గా మాట్లాడినా అడుగు ముందుకే వేయాలి కానీ వెనకకు వేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం అండి. సో ప్రతి ఒక్కరికి గెలవాలనే శక్తి, గెలిచే శక్తి ఉందండి. మనది మనం వాడుకొని ముందడుగు వేయాలి. ప్రతి ఒక్కరిలో సాధించాలనే తపన ఉంటుంది లేడీస్ కి. తప్పకుండా మీ సార్లకు ఒప్పించుకొని మీరు చేస్తే తప్పకుండా మీరు రిజల్ట్ ను సాధిస్తారు. ఎప్పుడు కూడా ఒకటే స్థాయిలో ఉండకూడదు. మాటలు అనేది ఇంత ముందు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ ను వీడి బయట సమాజానికి రండి. ఏది యావైతే చేస్తున్నారో అది చేస్తూ పార్ట్ టైం గా ఇది చేయండి. అందులో ఎప్పుడైతే ఇన్కమ్ ఇందులో క్రాస్ చేస్తారో వేస్టేజ్ లో, అది వదిలేసి ఇందులో మొత్తం ఫుల్ ఫుల్ టైం చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్ లోనే మీరు ఎక్కడ పొందనటువంటి ఇన్కమ్ ని ఇందులో పొందడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్పాలనుకున్నాండి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఎంపవర్మెంట్ ను సాధించినట్లే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ వీణాదేవ్ ఫ్రమ్ నర్సంపేట. నేను ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. జూన్ వరకు నేను స్టార్ డైరెక్టర్ అవుతూ ఈ 2024 డిసెంబర్ వరకు నేను యూసిడి అవుతూ 3 lakhs ఎర్న్ చేసి ఒక కార్ ని తీసుకోవాలనేది గోల్ సార్. తప్పకుండా నేను మెల్లగైన గోల్ నా ఫిల్ చేసుకుంటాను సార్. నాకు ఉన్న తక్కువ టైంలో అయినా నేను ఇందులో శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్చువల్గా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, సో అయినా కూడా బిజినెస్ మీరు తీసుకున్నారు మేడం, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సింగిల్ ఇన్కమ్ ఉంటేనే మీరు అన్నట్టు ఇందాక సేఫ్ జోన్ లో ఉండడానికి ఆలోచిస్తారు. బట్ మీరు ఇద్దరు జాబ్ చేసుకుంటూ కూడా వెస్టేజ్ ని మీరు తీసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం. చాలా మంది ఆలోచిస్తుంటారు,
బట్ మీరు చెప్పిన ఇవాళ చాలా మంచి మంచి పాయింట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మంచి మంచి విషయాలు చెప్పారు మేడం. డెఫినెట్ గా మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ మేడం. అండ్ షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్స్ లో కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్, మేడం మంచి సెషన్ ఇచ్చారండి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. సో చాలా మందికి ఇది క్లారిటీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్ మార్నింగ్ టైంలో చాలా ఫ్రెష్ వైబ్స్ లో వింటే ఇంకా ఫ్రెష్ గా కనెక్ట్ అవుతాయి. అందుకనే సార్ రోజు చెప్తుంటారు మార్నింగ్ టైంలో జాయిన్ అవ్వండి, వినండి మీటింగ్స్ కానీ. సో ఎక్కువ ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ 500 కెపాసిటీ ఉంది. సో మనం నియర్ 350 దాకా వస్తున్నాం. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వచ్చు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. మంచి మంచి లీడర్స్ మంచి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. సో ఇవాళ వీణా మేడం గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ బిజినెస్ ని మనకు తను సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. సో తన వల్ల ఎంతో మందికి అవకాశం ఇవాళ దొరికింది. సో అలా అందరికీ అవకాశం ఉంటుందండి, యూటిలైజ్ చేసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి మోటోతో ముందుకు వెళ్తున్నామండి. ఎంతో మందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం రెగ్యులర్ గా సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో ఇంకా ఫ్యూచర్ లో ఎంతో మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ డిఎస్డి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటది. అండ్ మనకున్నటువంటి ఇంపార్టెంట్ ఛానల్ యూట్యూబ్ లో ఉంది, మనకి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ మన ఛానల్. ఆల్మోస్ట్ మనకి 12,000 ప్లస్ సబ్స్క్రిప్షన్స్ దాటిపోయి, ప్లస్ మళ్ళీ మనం నెక్స్ట్ 13th మేకి 3 years కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో చాలా చాలా గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కంటిన్యూస్ గా లీడ్ చేస్తుంది. ఎందుకంటే నార్మల్ గా మనం స్టార్ట్ చేసాం, బట్ ఎక్కడికో తీసుకెళ్ళడానికి మీ యొక్క ఆశీర్వాదం అవ్వచ్చు, మీ యొక్క సపోర్ట్ అవ్వచ్చు, చాలా ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి, అండ్ ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి దయచేసి. ఇది కమర్షియల్ వేలో ఎప్పుడు మేము చెప్పం, ఇది ఓన్లీ సర్వీస్ మోడ్ లోనే చెప్తున్నాం. మీరు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటే మీరు ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క విజన్ 31st December 2024 విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా 100 మంది 1 lakh earners ని, 100 మంది క్రౌన్ డైరెక్టర్స్ ని, యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 500 members స్టార్ అచీవర్స్ ని, 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తాం. బట్ ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి అచీవ్మెంట్స్ సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరున. సో ఇవాళ సెషన్ మీ అందరికి చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ కాల్స్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వీణా గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు చెప్పిన ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉందో దానికన్నా ముందు మనం తీసుకుంటే అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కోసం చెప్పే దానికి అర్హత కూడా కొంతమందికి ఉంటుంది. సో దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో చిన్నప్పుడే 9th class లో మ్యారేజ్ అయినప్పుడు చాలా మంది ఇప్పుడు మనం చూస్తుంటాం, పెళ్లి అయిపోతే ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఇంతే అనుకుంటారు. బట్ ఎగ్జాంపుల్ చెప్పడమే కాదు, మీరు లైవ్ గా ప్రూఫ్ చూపించారు. ఒక టీచింగ్ ప్రొఫెషనల్ సార్ ఉంటూ మళ్ళీ మీరు టీచర్ అవ్వాలని ఒక ఆలోచనతో టీచర్ చేసుకున్నారు. అక్కడే ఒక ప్రూఫ్ అనేది వచ్చింది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు ఇద్దరు టీచర్స్ అయ్యి ఉండి కూడా మనం చూస్తుంటాం, ఒక 5,000, 10,000, 25,000 తెస్తేనే నేను మా సార్ జాబ్ చేస్తున్నారు అంటారు. అలాంటి ఇద్దరు టీచింగ్ ప్రొఫెషనల్ ఉంటూ మళ్ళీ మీరు వెస్టేజ్ తీసి టేకప్ చేస్తారంటే గ్రేట్ థింగ్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు వరల్డ్ లో ఇద్దరు గురించి ఎప్పుడు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఒకటి డాక్టర్ కి, ఇంకోటి టీచర్స్ కి. సొసైటీలో గుర్తింపు ఉండేది మెయిన్ గా ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి డాక్టర్ అయినా టీచర్ అయినా పంతులు గారు అంటే ఒక దేవుడితో సమానంగా చూస్తారు. సో అలాంటిది మీరు టీచింగ్ ప్రొఫెషన్ వచ్చి కొంతమంది నెగిటివ్ మాట్లాడతారు, కొంతమంది మీకు ఏంటమ్మా అనే కామెంట్స్ చేస్తారు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి మీరు కనుక నియర్లీ ఒక 1 lakh కరెక్ట్ గా తీసుకోగలిగితే డెఫినెట్ గా చాలా మందికి జీవితాలు మారుస్తారు. సో మీరు సార్ కొద్దిగా గట్టిగా ప్లాన్ చేయండి, డెఫినెట్ గా చాలా మంది ఎగ్జాంపుల్ అవుతుంది. ఎందుకంటే మనం మదర్ తెరీసాలు అవన్నీ ఎక్కడి నుంచో చూసాం. మనం పుట్టక ముందు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బట్ లైవ్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. సో వీణ గారు డెఫినెట్ గా ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తున్న సీతక్క గారు కానీ, ఇంకోళ్ళు కానీ కొండ సూర్య గారు, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పారు. నిజంగా గ్రేట్ అండి. లేడీస్ తలుచుకుంటే 100% సాధ్యం అవుతుంది. సో ఇంకొద్దిగా మీరు ఎలా అయితే టీచింగ్ ప్రొఫెషన్ లో నిలదొక్కుని ముందుకు వెళ్తున్నారో, అదే రకంగా చాలా మంది ఈ రోజు మన వరంగల్లో చూస్తుంటాం, ఆటోలు, బస్సులు నడుచుకొని కొంతమంది కూడా మీటింగ్స్ వస్తుంటారు. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలం? దానికి చేయవలసినంత ఒకటే, మీ ఇన్కమ్ 1 lakh కారు.
సో దానివల్ల చాలా మంది మైండ్ సెట్ మారుతుంది. సో అది ఎక్కువ ప్లాన్ చేయండి. డెఫినెట్ గా మీరు చిన్నప్పుడే డెసిషన్ తీసుకున్న దాన్ని ఇంక మార్చారు, దీని పెద్దది కాదు. సో మైండ్ కొద్దిగా పాజిటివ్ పెట్టుకొని ప్లాన్ చేయండి, డెఫినెట్ రాక్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, వినయ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. చూడండి, ఇప్పుడు మనకి ఈరోజు ఎగ్జాంపుల్ గా వినయ్ గారు ఎగ్జాంపుల్ గారు ఉన్నారు, టీచింగ్ ప్రొఫెషన్ లో చేస్తూ మనకి వెస్టేలో ఆ ఇన్కమ్ కోసం అయితే, నాకు తెలిసి ఇన్కమ్ కోసం అయితే ఫైట్ చేయట్లేదు, హెల్ప్ చేయాలి 10 మందికి, అన్ని కోసం చేస్తున్నారు. సో అలాంటి ఒక మేడం మన దగ్గర కొంచెం చెప్తున్నారంటే దయచేసి అందుకోసం మనం ప్రతిసారి చెప్తుంటాం, తెల్లవారి మీరు మీ టీం రిటర్న్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటి మన జీవితం ఎక్కడ ఉందో, మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అని అర్థం అవుతుంది. సో అందుకోసం చెప్తుంటాను, మీరు కనుక గెలవాలంటే మీతో పాటు 40 మందిని జూమ్ మీటింగ్ అటెండ్ చేయించండి. సో 100% రాక్ చేయొచ్చు. సో రాత్రి కూడా మనం చూసాం, జస్ట్ 2 ప్రొడక్ట్స్ తో సూపర్ మంచి సబ్జెక్ట్ మన నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈ రోజు మనకి సదానంద గారు ఉన్నారు, ఈ రోజు ఈవినింగ్ సెషన్ చెప్తారు ఏంటి. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. రవీంద్ర గారు చూడండి, జస్ట్ 2 సబ్జెక్ట్స్ తో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు రాత్రి. ఈ రోజు మళ్ళీ మనకి సదానంద గారు మంచి సబ్జెక్ట్ ఇస్తారు. సో ఇలా ఒక నాలెడ్జ్ మనం తీసుకోగలిగితే డెఫినెట్ గా మనం మంచి విజయాన్ని సాధించవచ్చండి. మేడం ఇంకోసారి చెప్తున్నాను, దయచేసి ఇంకొద్దిగా మీరు ఎక్కువ లాంగ్ డ్రీమ్ పెట్టుకోండి, అదే రకంగా మంచి అచీవ్మెంట్ తీసుకోండి, చాలా ఎగ్జాంపుల్ గా ఉంటారు. సో మీరు సార్ కి మంచి కారు మంచి ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, మినిమం 5 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ, భగవంతుని మీకు ఆయుష్ ఇవ్వాలి, మంచి ఇన్కమ్ ఇవ్వాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్, ఈ రోజు మనకి ఏదైతే డబుల్ పీ ఉంది, ఈ రోజు లాస్ట్ డేట్ అండి. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతున్నది. సో అదే రకంగా మనకి జూన్ 2 ఏదైతే ఉందో, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండి, క్వాలిఫికేషన్ అయిన వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది కరోనా డబ్బు, క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు చూడడానికి రావచ్చు, అది మీ డిపెండ్ బై ఉంటుంది. సో దీన్ని ప్లాన్ చేయండి. సో అదే రకంగా నెక్స్ట్ రెగ్యులర్ గా మనకి పోస్టర్స్ వస్తున్నాయి, ఎక్కడైతే పోస్టర్స్ అవుతున్నాయో దాన్ని ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి, గ్రోత్ తీసుకోండి. వన్స్ అగైన్ ఉమా సార్, థ్యాంక్ యూ సో మచ్. వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో